కార్యక్రమంలో అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు, వర్చువల్గా ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. మొన్నటి వరకు ఆర్య వయస్సులు వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా భయపడుతూ చేసుకున్న పరిస్థితి. ఈరోజు మేము ఆ రోజు హామీ ఇచ్చాం, మీరు స్వేచ్ఛగా ముందుకు పోవచ్చని చెప్పి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలు సుజావుగా చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడూ నేను చెప్పేవాడిని, మీరు ఎప్పుడూ ముందుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలకు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్య వయసు కులం. ఇది చరిత్ర. అందుకే ఈ ప్రాజెక్టులో కూడా ఒకసారి అనౌన్స్ చేస్తామే, మీరే ముందుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయగలిగారు. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగినప్పుడు 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వయసు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ని ఆనాటి ప్రభుత్వంలో నేనే ఏర్పాటు చేశాం. విస్తృతంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధాని, 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, మళ్ళీ 2014 జూన్ 2న నవ్యాంధ్ర ఆవిర్భావం. ఏ రాష్ట్రం కూడా ఇన్ని సమస్యలు ఫేస్ చేయలేదు. అదే సమయంలో మళ్ళీ ఒకసారి చూస్తే 1924 3 ముక్కలాట, 3 రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 1924 ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆలోచిస్తాను,